అవునా గుంటల్లారా శ్రీకాకుళం ఎంత ఫేమస్ అయిపోద్దని నేను అసలు అనుకోలేదర్రా. ఎందుకు అనుకుంటానరా, మా శ్రీకాకుళం గుంటల మీద ఒక సినిమా తీసేస్తానరా. అందులో ఎవరు హీరోయిన్లు అనుకుంటాను. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటికే చాలా హల్సలు చేసేస్తాను. బుజ్జి తల్లి ఒక సుట్టి చూడే నవ్వే అనేస్తాడు కదా, అదేనర్రా నాగ చైతన్య. మళ్ళీ ఏమో హీరోయిన్ ఎవరు అనుకుంటాను, మన సాయి పల్లవి గారే. ఇటీవల వీళ్ళు ఇద్దరట సినిమా షూటింగ్ చేసి అనరట శ్రీకాకుళంలోట. మళ్ళీ ఏమమ్మ మా ఊర్లో ఫేమస్ టెంపుల్ అరసవిల్లు ఉంది కదేటి, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నారు. అయితే ఎందుకు ఈ చిత్రం కథ రైటర్ ఎవరు అనుకుంటాను, మా శ్రీకాకుళం పొడే. అదేనర్రా కార్తీక్. ఇతగాడు హెచ్ఆర్లోని కోనపేటలోని పుట్టినాడటర్రా. అయితే సినిమా మీద మోజుతోటి ఈ గంట డేట్ చేసినాడు తెలిసిన 2012లోట హైదరాబాద్ వచ్చాడు. నేను ఎలాగైనా సినిమాలకు మంచి మంచి కథలు రాసి ఇచ్చేతనర్రా అనేసి. అయితే 2018లో డేట్ జరిగిందంటే ఈ శ్రీకాకుళంలోని చేపలలో ఉంటారు కదా మత్స్యకారులు, వాళ్ళు ఏటకెళ్ళినప్పుడు తెలియకుండా సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్ళిపోండ్రర్రా. వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు వదలనేదు కట్టానరు. అయితే ఈ 14 నెలలు వాళ్ళు ఎలాగొనరో ఎలాగ తిన్నారో అసలు ఎలాగ జీవనం సాగించినారో అనేటిదే ఈ సినిమా అర్రా. అయితే ఈ సినిమాని తెరకెక్కించేసి హిట్ చేసిద్దామనే మన కార్తీక్ గొంటడి తాలూకా ఉద్దేశం అర్రా. అయితే మన మళ్ళీ ఈ సినిమా వచ్చాక చూసి సూపర్ హిట్ చేసేయాలి, మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాలర్రా. అయితే నానైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానర్రా. మన శ్రీకాకుళం గొంటల తాలూకు సినిమా తీసేయడం, అది కూడా మన శ్రీకాకుళం గొంటడే ఈ కార్తీక్ గొంటడే రైటర్ అయిపోవడం నాకు భలేగా ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిపోవాలని మనం అలా ఆల్ ది బెస్ట్ చెప్పియాలా. మీరు కూడా కొంచెం కామెంట్లో ఆల్ ది బెస్ట్ అని పెట్టండి. మన శ్రీకాకుళం సత్తాన్ని సాయటేద్దాము. ఇక గంటలారా ఎంతకి ఈ సినిమా పేరేటో మీకు తెలిసిన అయితే కామెంట్లు పెట్టండి. అప్పుడు దాకా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండర్రా. పక్కనున్న గంట సింబల్ని ఒక తన్నారు అనుకోండి, మా వీడియోలలో చూసి తెగ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఉంటాను ఇంకా. సైనింగ్ ఆఫ్, మీ విలేజ్ పాప. అది